అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అంటేనే భయం. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, క్యూర్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఇలా 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అలాంటి కొన్ని పాయింట్స్ ఈరోజు మనం మన డాక్టర్ గారితో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ మధ్య మనము చైల్డ్హుడ్ క్యాన్సర్స్ గురించి ఎక్కువ వింటున్నాం కదా. ఈ మంత్ స్పెషల్లీ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటున్నారు కాబట్టి మీరేమైనా చైల్డ్హుడ్కి సంబంధించిన క్యాన్సర్స్ గురించి ఏమైనా అవేర్నెస్ ఇవ్వగలరా? సో మామూలుగా క్యాన్సర్ అంటే ఏదో చాలా పెద్ద వాళ్ళకి వస్తుంది అట్లా అనుకుంటామండి. అలాగే అది ఏజ్తో పరిమితం లేకుండా కూడా చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ చూస్తూ ఉంటామండి. సహజంగా చిన్నపిల్లలు చూసే 2 రకాల మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటంటే లుకీమియాస్ ఒకటి, ఇంకోటి సార్కోమాస్ ఒకటి అండి. లుకీమియాస్ అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్, సార్కోమా అంటే కనుక ఎముకలకి సంబంధించింది లేకపోతే మజిల్స్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్ కాబట్టి మామూలుగా ఏంటంటే పిల్లలకి సంబంధించిన క్యాన్సర్, పెద్దవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ 2 లుకీమియాస్ ఉంటాయండి. బట్ పెద్దవాళ్ళతో పోల్చుకుంటే చిన్నపిల్లలు వచ్చే లుకీమియాస్కి చాలా ప్రోగ్నోసిస్ చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అయ్యే విధానం కానీ, లేకపోతే అవుట్కమ్స్ కానీ, లేకపోతే లైఫ్ స్పాన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకోటి పేషెంట్స్కి బాగా ఎదిగే వయసు ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా సడన్గా క్యాన్సర్ గడ్డ వచ్చే అవకాశం కానీ, తర్వాత మజిల్స్లో కూడా క్యాన్సర్ గడ్డ వచ్చే అవకాశం కానీ చాలా కామన్గా చూస్తామండి. సో మనం అవేర్నెస్ ఎట్లా అంటే పేషెంట్కి వీళ్ళకి ఎట్లా ఉంటాయి, సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్కువ ఫీవర్ రావడం, రక్తం తగ్గిపోవడం, చిగురు నుంచి బ్లడ్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. పిల్లలు ఎవరికైతే విపరీతంగా ఫీవర్ వస్తూ ఉందో, లేకపోతే తగ్గట్లేదో, లేకపోతే ఒంటి మీద నల్లన్న మచ్చలు వస్తున్నాయో, లేకపోతే చిగురు నుంచి బ్లీడింగ్ వస్తుందో, ఇవన్నీ ఉన్నప్పుడు అంటే మీరు పెరిఫరల్ ఏరియాస్ అంటే 2 టైర్ సిటీస్లో అట్లా ఉండకుండా ఇమీడియట్గా మీరు డాక్టర్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సరైన టైంలో జరగకపోతే ఇన్ఫెక్షన్స్ రావటం, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా రక్తం బాగా తగ్గిపోవటం, హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్ రావడం, ఇవన్నీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని మీరు వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సార్కోమాస్ అనేవి ఏంటంటే మనకు ఒక గడ్డలాగా ఎఫెక్ట్ అయ్యి నడుస్తుంటే నొప్పి రావడం, లేకపోతే అక్కడ ఒక పెద్ద బొబ్బలా అవ్వడం, లేకపోతే ఒక పెద్ద గడ్డలా అవ్వడం, ఇట్లాంటివన్నీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలా కనుక ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే ఎక్స్రేస్ తీయించుకొని డాక్టర్ని కలిసినట్లయితే దానికి సంబంధించిన కీమోలు, దానికి సంబంధించిన సర్జరీస్ అన్ని కూడా మీకు సజెస్ట్ చేస్తారు. అది లేట్ అయినట్లయితే కనుక మనకి అక్కడెక్కడ స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఎప్పుడు కూడా దానికి మనం క్యూర్ చేసే అవకాశం ఉండదు. లుకీమియాస్కి స్ప్రెడ్ అవ్వడం అంటూ ఏమి ఉండదండి. అది బ్లడ్ క్యాన్సర్ కాబట్టి బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బట్ సార్కోమాస్ ఒక చోట నుంచి ఇంకో చోటకి కనుక వెళ్తే కనుక దాన్ని స్టేజ్ 4 అంటాం. చిన్నపిల్లల్లో స్టేజ్ 4 కనుక క్యాన్సర్ వస్తే కనుక ఆ పసి వయసులో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు హైట్లో చేంజ్ కానీ, లేకపోతే ఎముకల్లో చేంజ్ కానీ, ఎక్కడ గడ్డ కనుక వచ్చినట్లయితే కనుక వెంటనే డాక్టర్ని కలవడం చాలా ముఖ్యమైన విషయం అండి. అంటే మనం అది ఇంకా ఏజ్ బేసిస్ అయితే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం మనకి అర్థం కాని సిమ్టమ్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఏదైనా సరే ఫస్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గర. ఈ కంప్లైంట్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే కనుక వెంటనే డాక్టర్ మీరు కన్సల్ట్ అవ్వడం, డాక్టర్స్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యమైనదండి. సంహౌ అలా చేస్తేనే మనం బాగా ప్రివెంట్ చేయొచ్చు, క్యూర్ కూడా చేయొచ్చు క్యాన్సర్స్ని. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం చైల్డ్హుడ్ క్యాన్సర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్.